ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 2 జూన్ 2014 ప్రభుత్వం ఏర్పడితే జూన్ నెలాఖరికల్లా నేను మహారాష్ట్రకు పోయినా. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు కూడా నిండక ముందే కేసీఆర్ గారు దోలిస్తే నేను మహారాష్ట్రకు వెళ్లి మహారాష్ట్రలోని మినిస్టర్ గారిని ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడినాం. ఒక్క నెల లోపల మేము పోయినాం. మీరు 2.5 ఏళ్ళైంది, ఇంతవరకు పోయింది లేదు, బహిరంగ లేఖలు రాస్తారు అగ్రిమెంట్ చేయండి. అంటే మీ నిజాయితీ ఏందో, మీ చిత్తశుద్ధి ఏందో అర్థమైతలేదా? మేము ఆ రోజు ఇదే తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుంటామని కొత్త రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే నేనే స్వయంగా ఆనాటి నీటిపారుదల శాఖ కార్యదర్శి మేమందరం కూడా మహారాష్ట్రకు వెళ్లి వాళ్ళని బతిల్లాడినాం, ఒప్పుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. కానీ మీరు 2.5 ఏళ్ల తర్వాత బహిరంగ లేఖ రాస్తుంది. అంటే మీ సిన్సియారిటీ ఏందో, మీ ప్రాజెక్టు పట్ల మీకుండే చిత్తశుద్ధి ఏందో అర్థమైతలేదా రాష్ట్ర ప్రజలకు? అంటే ఇది ఒక రాష్ట్రాన్ని ఒప్పించే పద్ధతి కానే కాదు. అసలు అక్కడ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంది, ఎకో సెన్సిటివ్ జోన్ ఉంది. అక్కడ మహారాష్ట్ర భూభాగం ముంపు గురవడమే కాదు, ఎకో సెన్సిటివ్ జోన్ ఉంది. అక్కడ పైకి పోతే వైల్డ్ లైఫ్, కిందికి వస్తే ఎకో సెన్సిటివ్ జోన్. అది ఒప్పించాలంటే సుప్రీంకోర్టులో ఉండే హై లెవెల్ కమిటీ ఒప్పించాలి. దానికి ఎంత టైం పడుతుంది? దాంట్లో ఉండే సాధక బాధకాలు ఎంత? అసలు డైవర్టబుల్ వాటర్ ఎంత? కేవలం రాజకీయాల కోసం మీరు పనిచేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు చేసే వ్యవహారమే కాదు.